ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని రైతులు తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాలని చర్యాల డీసీసీ బ్యాంక్ మేనేజర్ సంపత్ సీఈఓ బాలస్వామి అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2000 నుంచి 2007 సంవత్సరం వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు తమ రుణాలను చెల్లించాలని, వారికి వెంటనే తిరిగి రుణం ఇవ్వబడుతుందన్నారు. అలాగే బంగారంపై కూడా రుణాలు అందజేస్తున్నామన్నారు. రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీసీసీ బ్యాంక్ చీరాల బ్రాంచ్ మేనేజర్ సంపత్ కుమార్. మా బ్రాంచ్ పరిధిలో 3 మండలాలకు విస్తరించి ఉన్నది. ఆ 3 మండలాల పరిధిలో దాదాపు 450 పైగా మాటిగే లోన్లు, 3,500 మందికి పైగా రైతులకు పంట రుణాలు అందించడం జరిగింది. ఈ పంట రుణాలు అందించి సకాలంలో అంటే 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకొని అధిక వడ్డీ పడకుండా వాళ్ళు మీరు చేసుకోగలగాలి. అలాగే తీసుకున్న మార్టిగేజ్ లోన్లు కూడా సకాలంలో 6 నెలలకు ఒకసారి మన కిస్తీ కట్టుకొని అధిక వడ్డీ పడకుండా, మరియు సివిల్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సివిల్ పడిపోకుండా చూసుకొని సకాలంలో కట్టుకోవాలని ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులందరికీ పిఎస్సిఎస్ బచ్చన్నపేట తరఫున అందరికీ నమస్కారం అండి. పిఎస్సిఎస్ బచ్చన్నపేటలో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించగలిగని అందరినీ కోరటమనేది గత సంవత్సరం మరియు ఇంకా 2000 సంవత్సరంలో తీసుకున్న ఎల్టీ లోన్లైనా మరియు 2014 తర్వాత తీసుకున్న రుణాలైనా సొసైటీకి వచ్చి వడ్డీ అయినా మరి రుణమాఫీ కానీ అయినా వచ్చి వాటి వడ్డీ కట్టుకొని రెన్యువల్ చేసుకోవాలని కోరుతున్నాము.